హలో ఫ్రెండ్స్, రైట్ నౌ మనం ఇప్పుడు ఉన్నదైతే అనంతపూర్ డిస్టిక్లో ఉండే లేపాక్షి అనే ప్రాంతంలో ఉన్నాము. లేపాక్షి అనే ఈ ప్రాంతం ఎందుకు ఫేమస్ అని చూస్తే, ఒకటి జటాయు పక్షి, ఇంకొకటి ఇక్కడ ఉన్న నంది, ఇంకా ఇక్కడ ఉండే వీరభద్రస్వామి ఆలయం. ఈ ఆలయంలో ఉండే ప్రతి ఒక్కటి కూడా అద్భుతాలే. ఇక్కడ జటాయు పక్షికి లేపాక్షి అనే పేరుకి ఏంటి సంబంధం అని చూస్తే, ఒకప్పుడు సీతని అపహరించుకుని రావణాసురుడు వెళ్ళేటప్పుడు తనతో పోరాడడానికి జటాయు పక్షి ట్రై చేసిందంట. అప్పుడు రావణాసురుడు తన జటాయు పక్షి యొక్క 2 రెక్కల్ని విరిచేశాడు. అప్పుడు ప్రాణాలకి కొట్టుమిట్టాడుతూ జటాయు పక్షి పడిన ప్రాంతమే ఇప్పుడు మనం ఉన్న ఈ లేపాక్షి ప్రాంతం అంటారు. అప్పుడు రాముల వారు వచ్చి జటాయుని లేపక్షి అని చెప్పి పిలిచారంట. సో పక్షిని లేపమండం కోసం లేపక్షి అన్నాడు కదా, అదే ఇప్పుడు కాలంతో పాటు లేపాక్షిగా మారింది. అందుకే జటాయుని ఇక్కడ సింబల్గా ఉంచారు. ఇంకా నంది, ఇక్కడున్న వీరభద్రస్వామి ఆలయంలో ఒక అతిపెద్ద నాగలింగం ఉంది. ఆ నాగలింగాన్ని చూస్తున్నట్టుగా ఇక్కడున్న ఈ అతిపెద్ద నంది ఉంటుంది. బసవన్న గుడి అంటారు ఈ నంది ఉన్న ప్రాంతాన్ని. మీరు లేపాక్షి ట్రిప్ ప్లాన్ చేసినట్లయితే మీరు ముఖ్యంగా చూడాల్సింది ఎంట్రన్స్ ఆర్చ్లో ఉన్న జటాయు ప్లస్ అక్కడ ఉన్న నంది, ఇంకా ఇక్కడ మోనోలిథిక్ బుల్ అంటారు, అంటే ఒకే రాయితో రూపొందించబడిన అతిపెద్ద నంది. ఏషియాలోనే ద సెకండ్ లార్జెస్ట్ అంటారు, అంటే 2వ అతిపెద్ద నంది ఒకే రాయితో చెక్కబడింది. ఆ నందిని చూడాలి. ప్లస్ ఇక్కడ కనిపిస్తుంది కదా అతిపెద్ద జటాయు పక్షి, ఇది ఒక కొండరాయి మీద ఉంది. మీరు దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటే 10 రూపాయల టికెట్ ఉంటుంది. అప్పటికీ కూడా కొంచెం అంటే కొండరాయికి ఈక్వల్గా లెంత్ ఉండే ఒక కొండరాయి మీద నిలబడి చూసేటట్టు ఉంటుంది, లేదా దూరం నుంచి చూస్తే మొత్తం పక్షి కనిపిస్తుంది. సో మీరు ఆ 10 రూపీస్ టికెట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బయట నుంచి వ్యూ ఎలా ఉందో పైన నుంచి అలా సేమ్ వ్యూవే ఉంది. ఇంకా చెప్పాలనుకుంటే పైన నుంచి ఉండే వ్యూ కన్నా కింద నుంచే బర్డ్ మొత్తం ఫుల్గా కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు చూడాల్సింది ఇక్కడ వీరభద్రస్వామి ఆలయంలో వేలాడుతున్న స్తంభం, అంటే భూమి యొక్క ఆకర్షణ శక్తికి సవాల్ విసురుతూ కింద నేలకి ఏ మాత్రం కూడా ఆనకుండా ఉండే ఈ స్తంభం వీరభద్రస్వామి ఆలయంలో మండపంలో ఉంటుంది. తప్పకుండా చూడాలి. ఇంకా సీతమ్మ వారి పాదం, ఇక్కడ ఈ పాదాల్లో ఎప్పుడు కూడా నీళ్లు ఊరుతూనే ఉంటాయంట, అంటే కంప్లీట్గా తుడిచి డ్రై చేసినా కూడా మళ్ళీ నీళ్ళు ఊరుతూనే ఉంటాయంట. కళ్యాణ మండపం, అసంపూర్ణంగా నిలిచిపోయిన ఒక కళ్యాణ మండపం ఉంది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నదే నాగలింగం. ఈ నాగలింగాన్ని ఒకే రోజు చాలా అతి తక్కువ సమయంలో రూపొందించారంట. ఇంకా నాగలింగానికి క్రాక్స్ ఉండడం కూడా గమనించగలుగుతాము. ఈ శిల్పులు చెక్కేటప్పుడు వాళ్ళ అమ్మవారు ఇంత తొందరగా చెక్కేశారా అని వాపోయారంట. అప్పుడు ఆ దృష్టికి క్రాక్స్ పడినట్టుగా చెప్తారు. ఈ లింగాన్ని మీరు తప్పకుండా చూడాలి. ఇంకా 7 తలలు ఉన్న ఆ నాగ పడగ విప్పు ఉండడం కూడా గమనించండి. ఇంకా ఈ నాగలింగానికి పక్కనే మనకి ఏకశిలా గణపతి స్వరూపం కనిపిస్తుంది. సో ఆ గణపతిని తప్పకుండా దర్శించుకోండి. ఇంకా నాగలింగానికి గణపతికి మధ్యలో రాయి మీద మహాబలిపురంలో ఎలా అయితే స్కల్ప్చర్స్ ఉంటాయో అలా ఒక ముని శివలింగాన్ని పూజిస్తున్నట్టుగా, ఇంకా ఒక ఏనుగు శివలింగాన్ని పూజిస్తున్నట్టుగా ఇటువంటి స్వరూపాలు ఉంటాయి. వీటిని తప్పకుండా గమనించండి. అంతేకాకుండా ఇక్కడ అసంపూర్ణంగా మిగిలిపోయిన కళ్యాణ మండపం చెప్పాను కదా, అది ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇక్కడే శివపార్వతుల కళ్యాణం వేదిక. వాటిని చూసేకి వచ్చిన ప్రతి ఒక్క దేవదేవతలు వీళ్ళందరినీ రూపొందించారంట. ఇంకా ఇక్కడున్నవైతే 2 కళ్ళు పీకి విసిరిన రక్తపు మరకలని చెప్తారు. మీకు ఈ కళ్యాణ మండపం అసంపూర్ణంగా ఎందుకు నిలిచిపోయింది, ఇంకా అక్కడ రక్తపు మరకలు ఎందుకు వచ్చాయి, ఈ డీటెయిల్స్ క్లియర్గా తెలవాలి అంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చెక్ చేయండి. లేపాక్షి యొక్క హిస్టరీ మొత్తం అండ్ ఇంచ్ బై ఇంచ్ మీరు స్పెసిఫిక్గా చూడాల్సిన స్పాట్స్ అన్నీ కూడా నేను అందులో ఇచ్చాను. సో లేపాక్షి ఆలయం వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన ఈ హైలైట్స్ అన్నీ చూడడానికి అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ ఇది వరకు మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తక్షణమే.